యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దూరమైపోతారనా? మీ నాన్న ఎలాంటి వాళ్ళు నీకంటే ఎక్కువ నాకు తెలుసు. ఆయన ప్రేమకి తప్ప ఆకర్షణకి లొంగరు. వాళ్ళు ప్రేమ చూపిస్తే నాన్న లొంగిపోతే? నటించడం కానీ ప్రేమించడం కాదు. నువ్వేం భయపడుకో. నేను మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా? ఎవరు ఫోన్లో? అది తెలిసిన వాళ్ళు. కాదు, నువ్వు ఆ పూజతోనే కదా మాట్లాడావు. నాకు తెలుసు. పూజనా? పూజ నాకెందుకు ఫోన్ చేస్తుంది? మరెవరు? చెప్పానుగా తెలిసిన వాళ్ళు అని. వెళ్ళు. ఇంతసేపు డాన్స్ చేసావు కదా, పాలు తాగి పడుకో. తీసుకో. ఎవరు మేడం ఫోన్ చేసింది? పూజనే. చెప్పాను కదా, వాళ్ళింటికి పూజకి డాన్స్ నేర్పించడానికి ఒక టీచర్ వచ్చిందని. అది కాస్త ఓవర్ చేస్తుందంట. దాంతో తల్లి ఎటు దూరంగా ఉంది. ఉన్న తండ్రి కూడా ఎక్కడ దూరం అవుతాడోనని భయంతో ఏడుస్తోంది. అసలు పూజకి తల్లుందంటారా మేడం? అదేంటి? ఉండుంటే బిడ్డను వదిలేసి దూరంగా ఎందుకుంటుంది? ఏం సాధించడానికుంటుంది? అంటే చైతూ బాబుకి మరో పెళ్లి జరిగింది, అది అబద్ధమే అనిపిస్తుంది. ఒకవేళ అది నిజమై ఉంటే వీళ్ళందరూ చెప్తున్నట్లు పూజ తల్లి హిమాలయాల్లో ఉంటే పూజ ఆవిడికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. కానీ మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు? మీకెందుకు ఫోన్ చేస్తున్నారు? అల్లుడు గారు ఒక్కడే కూర్చునున్నాడు. ఈ పిచ్చి మొహం దేది? ఉసే ఉసే, ఏం చేస్తున్నావు ఇక్కడ? తింటున్నానమ్మా. ఏంటి? పచ్చి శనగపప్ప? ఇదొక్కటి దొరికింది, మరి ఇంకా ఏం వండలేదు. నిన్ను కనడానికి పడిన నొప్పుల కంటే నిన్ను తినకుండా ఆపడానికి పాటలు ఎక్కువైపోయాయి నాకు. హాల్లో అల్లుడు గారు ఒక్కడే కూర్చునున్నాడు. వెళ్ళి దూరంగా నించోమంటావా? వెళ్ళి మీద కూర్చోవే. మీద కూర్చో. ఒక్క గంటు గంటుతాడు, దెబ్బకి బయటకెళ్ళి పడదు గాని. ఎంతసేపు నా ఆరాటమే గాని నీలో మాత్రం మూమెంట్ కనపట్టం లేదే. మగాణ్ణి ముగ్గులోకి దించాలంటే కనిపించినప్పుడల్లా నవ్వుతూ ఉండాలి, ఛాన్స్ దొరికినప్పుడల్లా దువ్వుతూ ఉండాలి. అయితే ఉండు, దువ్వెని తీసుకొస్తా. దువ్వెనా? దువ్వెనెందుకే? నువ్వే దువ్వమంటున్నావు కదమ్మా. నువ్వు తినడానికి తప్ప దేనికి పనికిరావు. శుభ్రంగా కాఫీ పెట్టు, నేను పిలిచినప్పుడు ఎంట్రీ అవ్వు. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి. నాన్నగారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ఇవాళ నాకు స్కూల్లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా. గుర్తుంది బంగారం, ఒక 10 minutesలో రెడీ అయిపోతాను. అల్లుడు గారు, అల్లుడు గారు. అల్లుడు గారేంటి? అంటే మీ నాన్న ఈ యాంగిల్లో అల్లుడు గారి సినిమాలో మోహన్ బాబు గారిలా ఉంటేను. అయినా సరే ఇంకెప్పుడు అలా పిలవకండి. నటకుమారి, ఉసే నటు. అమ్మాయి మీకోసమని ప్రేమని మిక్స్ చేసి మరీ కాఫీ పెట్టింది బాబూ. తాగి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా చెండాలంగా ఉంటుంది.
తీసుకోండి. ఎలా ఉంది? బాగుందండి. థ్యాంక్ యూ. చైతు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అవుతానక్క. ఏంటి కాఫీ మీరు తీసుకొచ్చారా? మరి అబ్బాయి కోసం అమ్మాయి కదా చేయాల్సింది. అంటే అంటే మీరందరూ రెడీ అవుతున్నారు కదా అని. సర్లేరా చైతు, నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా. అలా చూస్తూ నిలబడతావేంటే, వెళ్ళి అబ్బాయికి నీళ్లు పెట్టి టవల్ అది అందించు. అవసరం లేదండి, నేను వెళ్తాను. వాళ్ళే వారండి, నేనున్నాను కదా, వాడుకోండి. ఓహో, మనం ఒకందు కోసం వీళ్ళని తీసుకొస్తే ఇది వాడికి గోళం వేయాలని చూస్తుందన్నమాట. వాడు అలాగే అంటాడు, కానీ వెళ్ళి నీళ్ళవి పెట్టినట్టు కుమారి. ఏంటక్క మీరు కూడా? ఆవిడ డాన్స్ టీచరా లేదా ఇంట్లో పని ఆవిడ? ఎవరు అవసరం లేదు. అయ్యో, ఏమండి ఏమండి? ఓరే గణపతి, గణపతి! చేపట్టుకోవే. నా చేయి కాదే, ఆ పిల్ల చేపట్టుకో. అతను చేయందుకు ఎందుకంటావేంటే, ఒక చెయ్యి అల్లుడు గారు పట్టుకున్నారు, రెండో చెయ్యి నువ్వు పట్టుకొని నడిచావనుకో, పాపకు మీరిద్దరూ తల్లిదండ్రులు అనుకుంటారు. చూడ్డానికి ఫ్రేమ్ బాగుంటుంది. పద 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 పద. నాకెందుకో నాన్న మనకి దూరం అయిపోతాడేమోనని భయంగా ఉందమ్మా. ఏయ్, చెయ్యొద్దులు. పట్టుకుంటానమ్మా, లేదంటే పడిపోతావు. మా నాన్న పట్టుకున్నాడుగా, వదులు. నటకుమారి చిందులు చూసి దీనికి కాలినట్టుంది. పూజ, పట్టుకోనివే, ఎందుకలా విదిలించుకుంటావు? తను మన ఇంట్లో మనిషే కదా. ఒసే, కాలు పెనికినట్టు యాక్టింగ్ చేసి కింద పడిపోవే. ఎందుకు? ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో అవ్వు, క్వశ్చన్ లేకు. అలాగే అమ్మా. సరే, పదండి పదండి. అమ్మా, ఏమైంది? అయ్యో అయ్యో, నా కూతురు పడిపోయింది. ఏమైంది నీకు? అమ్మా, అయ్యో అయ్యో, ఏమైందండి?
ఏమైందండి? అమ్మా నా కాలు బెనికిందమ్మా. ఎందుకు ఆగావమ్మా? వెళ్దాం పదా. ఒక నిమిషం. చూసుకొని నడవాలి కదండి. చూసుకున్నాను కానీ కాలు బెనికి పడ్డాను. కాదు, కావాలనే పడింది. ఏంటమ్మా కావాలని పడిందా? నువ్వు చూసావా? కావాలని పట్టాలు మీద పట్టాలు మా ఇంట వంట లేవు. మేము బరితెగించి మొగుడిని వదిలేసి తిరిగే రకాలం కాదు. ఏమైంది? తనేమంటుంది, మీరేం మాట్లాడుతున్నారు? తన గొడవ ఏదో తను చూసుకోకుండా మన విషయాల్లో ఎందుకురా తలదూరుస్తుంది? అబ్బా, మీ గొడవ మీదే గాని నా సంగతి చూసేదేమైనా ఉందా? నొప్పి భరించలేకపోతున్నాను. అయితే మీరు ఇక్కడే ఉండిపోండి, మేము లోపలికి వెళ్ళిపోతాం. అలా చూస్తావేంటి బాబు? కాలు బెనికి అది విలువిల్లాడిపోతుంటే చూస్తూ ఉన్నారు కదా, కాస్త లేపొచ్చు కదా బాబు. అక్క, తను లేపండి. మేమా? నువ్వు లేపొచ్చు కదరా. ఈ చెన్ని నాన్నగారు ఎలా పట్టుకుంటారు? నా కూతురు ముట్టుకోవడానికి పట్టుకోవడానికి పనికిరాదా ఏంటి? అక్క, తను లేపండి. లే అమ్మా, అమ్మా, కాలు. రే చేతు, మా వల్ల కావడం లేదురా. సాయం పట్టు. అమ్మా, వాళ్ళు కావాలని ఓవరాక్షన్ చేస్తున్నారమ్మా. సారీ అండి. ఇట్స్ ఓకే. అబ్బా, పాపం నడవలేకపోతుంది. ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్తే బాగుండు. అవునమ్మా. ఎత్తుకుంటే బెనికిన కాలు సెట్ అవ్వదు కదా. నన్ను సెట్ చేయమంటారా? వద్దంటావేంటమ్మా? మీ విరోధి నా కూతురు కాలు పట్టుకుంటుంది, అది మీకు హ్యాపీనే కదా. అదే కాలు పట్టుకోదు, కాలు విరిచేస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. విరచడానికి దాని కాలేమన్నా చీపురు పుల్లా? ఏం కాదు. ఏంటి, నీకు బెణికిన కాల్ని సెట్ చేయడం వచ్చా? ప్రాబ్లం ఏదైనా సెట్ చేయగలను, అది వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఒకసారి వచ్చి చూడు సూర్య. అమ్మా, మనకెందుకు ఈ గొడవ? వెళ్దాం పదా. మన కోసం కాదు, పూజ కోసం. దా. నొప్పి ఎక్కడుందో కరెక్ట్గా చెప్పు. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడుందా? ఇక్కడ, అక్కడి నుంచి ఇక్కడ దాకా నొప్పే. అవునా?
పర్వాలేదు, ఇప్పుడు సెట్ అయ్యే ఉంటుంది. అడుగు వేసి చూడు, లేదంటే ఇంకో తిప్పు తిప్పుతా. అక్కర్లేదు అక్కర్లేదు, సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. వెంట పడ్డాలు, మీద పడ్డాలు, ఇలాంటి పిచ్చి వేషాలు మళ్ళీ రిపీట్ చేశారనుకో, కాలు కాదు మీ మెడ విరిచేస్తాను. అర్థమైందిగా? అంతే, ఇంటికి వెళ్ళి వేడి నీళ్లు కాపడం పెడితే సరిపోతుంది. వస్తాను. ఆవిడేం చెప్పారు? జాగ్రత్తలు చెప్పారమ్మా, జాగ్రత్తలు చెప్పారు. పదండి. అమ్మా, అమ్మా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అంతా నీ వల్లే. నేనే చేశానే. వెంటపడు అన్నావు. నువ్వు చెప్పినట్టు చేస్తే ఆ సూర్యకాంతం వచ్చి నా కాలు విరిచేసింది. అమ్మా, 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 అమ్మా. ఏమ్మా, అది అలా చేస్తుంటే మీ రెండు కూడా ఏం మాట్లాడకుండా ఉంటారేంటి? నేను చెప్పలేదా దాంతో పెట్టుకోవద్దని? నా మాట విన్నారా? అంత సీన్ లేదు, సినిమా లేదు అన్నారు. ఇప్పుడు చూడండి ఏమైందో. అయినా కాలు బెనికినట్టు కింద పడిపోవడం దేనికి? అంటే మీరా సూర్యకాంత మాటలు నమ్ముతున్నారా? ఇది నిజంగానే కాలు బెణికి పడింది. అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా, తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏం చేద్దాం? ఇంటికి తీసుకుపోదామా? హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ ఏమో పూర్ణి. కానీ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, ఎలా వెళ్తాం? పాపం నొప్పితో విలువెల్లాడిపోతుంది కదా పూర్ణి. కార్లో ఆయింట్మెంట్ ఉంది, వెళ్ళి పట్రా. దీనికి కావాల్సింది ట్రీట్మెంట్ కాదు, పిప్పర్మెంట్. ఏంటి? ఒరే బుడ్డోడా, నీ జేబులో లాలీపాప్ ఉందా? ఉందా ఆంటీ? ఓసై నటకుమారి, నువ్వు ఈ ఫంక్షన్ అయిపోయేదాకా లేడి పిల్లలాగా గెంతుతూ ఉండాలి. అలా ఉన్నావంటే నీకు అరగంటకో లాలీపాప్ ఇస్తాను. అవునా? సరే అయితే. అది ఇదెక్కడ తిండిపోతండి? ఇప్పటి వరకు నొప్పి నొప్పి అని విలవిల్లాడింది. అదంతే, తిండి కనపడితే దానికి ఇంకేం కనపడదు. నా కూతురు కాలు విరిచిన ఆ సూర్యని మాత్రం వదిలిపెట్టను. ఆ సూర్యని మేమే ఏం చేయలేకపోయాం, నువ్వేం చేస్తావు? నా సంగతి మీకు తెలీదు. ఈ రంగనాయకి రంగంలోకి దిగితే రణరంగం జరగాల్సిందే. సూర్య ఏడవాలి అంటే ఆ తేజాని టార్గెట్ చేయాలి. అవును, ఆ తేజాని కాంపిటీషన్లో పాల్గొనకుండా చేస్తే తేజ ఏడుస్తుంది. దాంతో సూర్య కంట్లోంచి ఆటోమేటిక్ గా నీళ్ళొస్తాయి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. చైతు బాబుకి మరో పెళ్లి జరిగింది, అది అబద్ధమే అనిపిస్తుంది. వీళ్ళందరూ చెప్తున్నట్లు పూజ తల్లి హిమాలయాల్లో ఉంటే పూజ ఆవిడికి ఫోన్ చేసి మాట్లాడుతుంది, కానీ మీ నెంబర్ ఎందుకిచ్చారు? భవానీ చెప్పింది కూడా పాయింటే. అమూల్ బేబీ నిజంగానే మరో పెళ్లి చేసుకున్నాడా? చేసుకొనుంటే మళ్ళీ నన్ను తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? చేసుకోకపోయింటే పూజ ఎవరు? ఈ విషయం గురించి ఎలా అయినా క్లారిటీ తెచ్చుకోవాలి. ఏమండి? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? దేనికమ్మా? మీరు ఆ రాక్షసి కాలు విరగొట్టి బుద్ధి చెప్పారు కదా, అందుకు.
ఆ నటుకుమారికి నిజంగానే కాలు బెనకలేదండి. మా నాన్నగారితో నన్ను ముట్టుకోవాలని పట్టుకోవాలని అలాగే యాక్టింగ్ చేసింది. మీరు కనిపెట్టేశారు, సరైన బుద్ధి చెప్పారు. మళ్ళీ ఆ నటుకుమారి మా నాన్నగారి మీద కన్నేస్తే కాలు కాదు, ఈసారి దాన్ని 2 గుడ్లు పీకేయండి, పీడ పోతుంది. ఏమా దానంటే నీ కోపమా? భయం. మా అమ్మ నాకు దూరంగా ఎక్కడో ఉందండి. ఇంట్లో మా నాన్నగారు ఒంటరిగా ఉంటారు. టీవీలోను సినిమాలోను చూస్తూ ఉంటాం కదా విలన్ క్యారెక్టర్స్, వాళ్ళని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది.